చెప్తున్నారు అని చెప్పాడు. అర్థమైందా? చరిత్ర చెబుతుంది, నాయకులు చెబుతున్నారు. చాలామంది అనుకుంటారు మత మార్పిడి కాదు, క్రైస్తవ్యం, క్రీస్తు ప్రభు, క్రీస్తులందరి విశ్వాసం, దేవుని వాక్యం. ఇలాంటి దుర్మార్గులైన వారిని సన్మార్గంలో తీసుకుని చెడిన వారిని నీళ్లు త్రాగునట్టు దుష్కలు చేసిన వారిని నీతివంతులుగా తీరుస్తుంది. ఇది క్రీస్తు. ఈ క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం. అలాగే రక్షణ పొందిన నీవు ఆయన పునరుత్థానం మన జీవితంలో మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చేది, నిలిపేది, స్థిరపరిచేది కనుక రెండవదిగా ఈ మాట మనం చూసాం. తర్వాత తలంపుకు వెళ్దాం. నీతిగా తీర్చబడకపోతే నేడైనా యేసు రక్తం ప్రతి పాప నుంచి మనం పవిత్రంగా చేసి సమస్తమైన దుర్నీతిని మనం పవిత్రంగా చేసి మనం దేవుని నీతిగా, నీతిమంతులుగా ఆయన మనం చేస్తుంది. ఆయన పునరుద్ధానం. మూడో మాట లూకా సువార్త 22వ అధ్యాయం, దయచేసి రండి. 6వ వచనం, 22వ అధ్యాయం 6వ వచనం. రెండు మాటలే నేను మాట్లాడుతాను. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. యేసు ప్రభువు వారు పునరుత్థానమైనాడు, ఆయన ఇక్కడ లేడు. ఇప్పుడు నేను కూడా ఆ మాట అంటున్నాను. ఆయన లేడు, లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ లేడంటే వెంటనే మనకు ఒక ప్రశ్న రావాలి. ఏం ప్రశ్న రావాలి? ఒక ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఆయన ఉన్నాడంటే ఆయన లేడండి అని అంటే వెంటనే వాడు ఏమడుతాడు? ఇంకో మాట, ఎక్కడికి వెళ్ళాడు వాడు. వాళ్ళు అడిగారో లేదో మనకు తెలియదు, కానీ అయితే వాక్యం మనకు చెబుతుంది ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇదే మూడవ తలంపు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన లేచి ఉన్నాడు అన్నారు, ఇక్కడ లేడు అన్నారు, మరి ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. దయచేసి రండి. 10వ అధ్యాయం 12వ వచనం కలిసి ఉన్నాయి తెలుగులో. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఏమైనాడంటే ఆయన ఆసీనుడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇక ఇలాంటి వాక్యాలు అనేకములు మనం చూస్తాం. లేక ఇంకోటి చెప్తాను. ఆ పెంతెకొస్తు దినాన పేతురు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆయన మాటను మనం చూద్దాం. రండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. చెప్పండి మీ బైబిళ్ళు. 2వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 23వ వచనం 33వ వచనం 33వ వచనం 32 33. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు ఏమైనాడంటే చెప్పండి, హెచ్చింపబడి. కాబట్టి ఎక్కడున్నాడు యేసయ్య? లేచిన్నాడు, ఇక్కడ లేడు. మూడో తలంపుకు వస్తే ఒక ప్రశ్న మనం వేస్తే, ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడు యేసయ్య? ఇప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఆయన దేవుని కుడి పార్శ్వమున ఏమైనాడంటే చెప్పండి, ఆసీనుడయ్యాడు. ఆ విషయాన్ని గురించి పౌలు అపొస్తలులు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దయచేసి చదవండి. ఎవరినో ఒకరు తీసిన వారు త్వరగా. ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమును పైనామమును ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను. కాబట్టి ఒకటి
ఆయన పునరుత్థానమై ఆయన హెచ్చించబడ్డాడు. పునరుత్థానమై ఆయన దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. పునరుత్థానమై ఆకాశం కింద భూమి మీద ఉన్న ప్రతి నామం కంటేను పై నామాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. అవును, యేసయ్యది. ఇది ఏం చూపిస్తుందో మనకు తెలుసు. ఆయనే కన్నా పునరుత్థానం కాకపోయింటే ఆయన హెచ్చించబడి ఉండేవాడు కాడు. ఆయనే కన్నా పునరుత్థానం కాకపోయింటే దేవుని కుడి పార్శ్వంలో కూర్చునేవాడు కాడు. ఆయనే కన్నా పునరుత్థానం కాకపోయింటే ఆకాశం కింద భూమి మీద ప్రతి నామం కంటే పై నామం ఆయనకు అనుగ్రహించబడి ఉండేది కాదు. యేసు నామం అన్ని నాముల కంటే హెచ్చింది, అసమానమైంది, శక్తి కలిగిన నామం. ఆకాశం క్రింద భూమి మీద ఈ నామముని తప్ప ఏ నామమున మనకు రక్షణ లేదు. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో రక్షణ ఉంది. ఆయన నామం మన జీవితంలో మనకు సరిపోయింది, చాలని నామం. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి మోకాలు ఆయన పేరట ఏం కావాలంటే చెప్పండి? వంగాలి. ప్రతి నాలుక ఆయన నామను ఏం చేయాలంటే చెప్పండి? ఒప్పుకోవాలి. అయ్యా, యేసు ప్రభుని పునరుత్థానం ఈ శ్రేష్టమైనటువంటి హెచ్చింపులోనికి, ఆయన కుడి పార్శ్వంలోనికి, ఆయన అసమానమైన ఒక నామం ఆయనకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. నెహెమ్యా ఆ రోజే తన జనులతో కలిసి 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమని తెలుసా? వారు ఆయన్ను ఆరాధించి ఘనపరుస్తూ ఒక మాట అంటారు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించినని ఘనమైన నామం. ఈరోజు ఇలాంటి నామం ఆయన నామం. అయితే నాకేంటి అంత గొప్ప నామం, హెచ్చైన నామం, అన్ని నామముల కంటే హెచ్చైన నామం మంచిదే, కానీ నాకేంటి? వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ టు మై లైఫ్? ఇది నా జీవితానికి చేసే మేలేమిటి? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరినో ఒకరు త్వరగా తీసిన వారు. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం. దేవునికి స్తోత్రం. అందరు నాతో పాడి పలకండి గట్టిగా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము. కాబట్టి ఈరోజు ఆ నామం మనకు పెట్టబడింది. అంటే ఏంటి ఆ నామం? మన జీవితంలో ఆ గొప్ప హెచ్చింపును మనకు చూపిస్తూ ఉంది. క్రిస్టియన్ క్రైస్తవుడు పిలువబడమైంది గొప్ప నామం. ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఆ నాయకుడు ఏమన్నాడు? క్రైస్తవులంటే దుర్మార్గులను, పాపులను, త్రాగుబోతులను, క్రూరులను, నరహత్యకులను వారిని మాత్రం మారుస్తారని నాకు తెలుసు. గట్టిగా సాక్షి చెప్పాడన్నమాట. ఏమి నామం ఈ నామం? యేసునామం నీకు నాకు పెట్టబడింది. అద్భుతమైన నామం. ఆ దినమున వారు అక్కడ శిష్యులు క్రైస్తవులు అనబడి క్రీస్తు పేరు. అందుకనే ఈరోజు ఈ శ్రేష్టమైన నామం మనకు పెట్టబడి ఉంటుండగా ఇట్టి నామధారులం మన స్థితి, మన స్థానం ఏంటో మనం అర్థం చేసుకున్న వారమై అందులో నిలిచి ప్రభు మహిమ కొరకు మన జీవితాల్లో ముందుకు సాగిపోదాం. ఈ నామంలో గొప్ప శక్తి ఉంది. అది మీకు ఒక మాట జ్ఞాపం చేయాలి. ఒక మాట చెబితే ముందు యేసు నామం రక్షణార్థమైంది అని చెప్పాను కదా. అంతేకాదు యేసు నామములో నువ్వు ఏమడిగినో అది నీకు అనుగ్రహించబడుతుందని విన్నాం కదా. అంతేకాదు నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టు. వారు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత యేసు దగ్గర, అయ్యా నీ నామను మేము దయ్యములు వెళ్ళగొట్టాము, మాకు లోబడ్డాయి. అవును, ఆ శక్తి కలిగిన నామం మనకుంది. ఆ నామం పేతురు అపొస్తలులకు మాట అంటాడు. అపొస్తలుల గారు 3వ అధ్యాయం శృంగారం అనే దేవాలయపు దగ్గరికి ప్రార్థనకు వెళుతున్నారు. సాయంత్రం 3 గంటల సమయంలో ఆ దేవాలయం దగ్గర కుంటివాడు పుట్టుక నుంచి కూర్చున్నాడు. సిమోను పేతురు అన్నాడు, మా వైపు తేరి చూడు, ఏమైనా దొరుకుతుందేమని తేరి చూడగా ఈ మాట అంటాడు, వెండి బంగారులు మా యుద్ధం లేవు, కానీ మేమేమి లేని వారం కాం, మాకు కలిగి ఉన్నదే మేము నీకు ఇస్తున్నాం. ఇంకేముంది నీ నాకేమి ఇస్తావు? వెండి లేకపోయి, బంగారం లేకపోయి, డబ్బులు లేకపోయి ఇంక నీకేముంది?
మేము కలిగి ఉన్నది ఏమో కలిగి ఉన్నా యేసు నామమున లేచినాడు. ఈ నామం ఇలాంటి బలమైనది, శక్తి గలది, గొప్పది. ఇటు నామం నాకు నీకు పెట్టాడు. ఎంత ధన్యులం. ఆ ఒక్క మాట జ్ఞాపం చేసి నేను ముగించేస్తున్నాను, తర్వాత ముందుకు వెళ్ళిపోతాను. ఏమని ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దైవజనుడు మోషే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చివరి వచనంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను ఎవరు పోలినవాడు ఎవడు ఉన్నాడా? లేడు. అది క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. యేసు పునరుత్థానం కావడం. ఇప్పుడు మూడవదిగా ఆయన ఇంతగా హెచ్చించబడి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆయన లేచున్నాడు. చెప్పండి. రెండవది ఏంటి? ఆయన ఇక్కడ లేడు. తర్వాత మూడవది ఎక్కడికి వెళ్ళాడు? మరి తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళాడు. సరే, ఇప్పుడు నాలుగవది ఇంకొక ప్రశ్న మీకు రావాలి. ఏం ప్రశ్న రావాలండి? తండ్రి కుడి పార్శ్వం ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? రావడం లేదా ప్రశ్న మీకు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? అయ్యమ్మ ఫలానా చోటుకి వెళ్ళాడు. ఏం పని మీద? మామూలుగా అంటుంటారు కదా, వెళ్ళాడు ఆయన, అక్కడికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? అది చేయడానికి ఆయన లేచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారందరి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు ఆయన నిరంతరమును జీవించుచూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన నిరంతరము జీవించుచున్నాడు. దేని కొరకు జీవిస్తూ ఉన్నాడు ఆయన? చెప్పండి. దేని కొరకు జీవిస్తున్నాడంట? తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారందరి పక్షముగా ఆయన విజ్ఞాపనము చేయుటకు నిరంతరం చేస్తున్నాడు. ఒక ప్రశ్న వేశాను కదా, ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి త్వరగా. ఏం చేస్తున్నాడు ఆయన? గట్టిగా చెప్పరేంటండి? ఏం చెప్పండి, అందరూ చెప్పండి. ఏం సిగ్గుపడతారా? ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపనము చేస్తున్నాడు. విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనాన్ని గురించి మనం చూస్తే తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరం ఉంది అక్కడ. విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించు. ఈ విజ్ఞాపన అనేది అది యాజకత్వాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి నిరంతరమును జీవించుచున్నాడే కాదు. 6వ అధ్యాయము హెబ్రీ పత్రికలో 2 దయచేసి 9-10 వచనాలు. 9-10 వచనాలు. 9-10 వచనాలైనా 5వ అధ్యాయం 9-10 వచనాల. ఓకే. మెల్కీసెదెకులో చేరిన ప్రధాన యాజకుడు. ఎన్నో వచనం అది? 5. ఓకే. 9-10. మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువ. ఇది మెల్కీసెదెకు క్రమం యొక్క యాజకత్వం. అంటే యాజకత్వాలు ఉన్నాయి. 6 నుంచి యాజకత్వాలు ఉన్నాయి. ఎప్పటి వరకు? క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు, భూమి మీద యెరూషలేములో ఆలయం ఉన్నంత వరకు. అయితే ఆలయం లేదు, యాజకులు లేరు. అయితే ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన నిరంతరము జీవించుతున్నాడు. కాబట్టి క్రీస్తు మృతుల్లోంచి సజీవుడై లేచి ఆయన నిరంతరమును జీవించుతున్నాడు. ఒకటి. రెండవది, నిరంతరము జీవించు ఏం చేస్తున్నాడు? మెల్కీసెదెకు క్రమంలో చేరిన యాజకుడు. అంటే ఆయన యాజకత్వానికి ఆది లేదు, ఆయన యాజకత్వానికి ఏం లేదట, అంతం లేదు. కాబట్టి నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆరోను చనిపోయాడు, ఎంతోమంది యాజకులు వెళ్ళిపోయారు. అయితే ఈ యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? హెబ్రీ 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 4:14.
ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆ రోజు చనిపోయి సమాధి చేయబడి అయిపోయినాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది యాజకులు చనిపోయి సమాధి చేయబడ్డారు, వెళ్ళిపోయారు. మన కొరకై ప్రార్థన విజ్ఞాపన చేసిన యాజకులు రక్షించబడిన దేవుని బిడ్డలు చనిపోయినారు, అయిపోయిందంతే, వెళ్ళిపోయారు. అయితే ఒక్క గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన నిరంతరము జీవించున్నాడు. ఆయన నిరంతరము విజ్ఞాపనం చేయుచున్నాడు. అక్కడ చక్కటి మాట 4వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఉన్నాడు. చెప్పండి అందరూ నాతో పాటే, మనకు ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమంలో చేరిన, చెప్పండి గట్టిగా చెప్పండి, మెల్కీసెదెకు క్రమంలో చేరిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాప్తం కాలే. ఆయన సజీవుడై తిరిగి లేచి నిరంతరం జీవిస్తున్నాడు. నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేయవాడుగా మనకు ఉన్నాడు. కాబట్టి మనకి ఏం జరుగుతుంది దాని గురించి ఇంకో మాట చెప్తాను. 2 సంగతులు చెప్పి తర్వాత తలంపు వెళ్తాను. 1వ యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు యోహాను ఒక మాట రాస్తాడు, చదవండి. 1వ యోహాను 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. రాయిచున్నాను, ఇంకంతకంటే గట్టిగా చదవలేవా? తండ్రి యొద్ద మనకు ఎవరున్నారు? చెప్పండి అందరు నాతో పాటి. ఎవడైనా పాపం చేసినాడులా తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఎవరున్నారంటండి తండ్రి యొద్ద? అందుకే అక్కడేమో మనకు ఉన్నాడు. అయితే ఎవరుగా ఉన్నాడు? ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు, ఇందాక చెప్పుకున్నాం. అయితే ఏం చేస్తున్నాడు? మనకు ఉత్తరవాది ఉన్నాడు. సో వీ హ్యావ్ ఎన్ అడ్వకేట్ ఆర్ అటార్నీ విత్ ది ఫాదర్ ఇన్ హెవెన్. మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెబుతా అన్నాను కదా, తర్వాత ఇంకో మాట చెబుతాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుప్రభువు వారు తానే స్వయంగా సీమోను పేతురును శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాగన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం, దయచేసి రండి. సీమోను పేతురుతో ప్రభు పలికినటువంటి మాట నేను చదువుతున్నాను. 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని కానీ 32 నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చెప్పండి అందరు నాతో పాటి గట్టిగా, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఈరోజు విశ్వాసంలో నిలకడగా, కృపలో నిలకడగా, క్రీస్తులో నిలకడగా మనం జీవించడానికి తండ్రి వద్ద ఉన్న ఉత్తరవాది మన కొరకై చేస్తున్న విజ్ఞాపనయే. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఆయన? ఇది చేస్తున్నాడు. అందుకనే ధైర్యంగా మనం చెప్పగలం, నా నమ్మిక తప్పిపోదు, నేను తప్పిపోను. ఒకవేళ తప్పిపోయినను ఆయన విజ్ఞాపన ప్రార్థన నన్ను మరలా తెస్తుంది, నన్ను లేపుతుంది, నన్ను నిలవబెడుతుంది. ఇది ఆయన ప్రార్థన విజ్ఞాపన. మరొక మాట జ్ఞాపం చేస్తాను నేను. మరొక మాట ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఆయన మన రక్షణను సంపూర్ణం చేస్తాడు. హెబ్రీ 7:25 తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారందరి పక్షమున ఆయన విజ్ఞాపన చేయుటకు నిరంతరమును జీవించుచున్నాడు. తర్వాత మంచిగా చదవండి. తర్వాత గనుక, ఆ పదవి ఎగ్గొట్టద్దు, గనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఏమైనాడంటే అండి శక్తిమంతుడు. కాబట్టి ఆయన తండ్రి యొద్ద ఉత్తరవాదిగా ఉండి మన కొరకు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు కనుక వారిని తుదమట్టుకు రక్షించడానికి ఏమైనాడట? శక్తిమంతుడైనాడు. దేవుని స్తోత్రం. ఈ రక్షణ గురించి మాట్లాడితే 3 మాటలు చెప్పాల్సింది. 1, పాపం యొక్క శిక్ష నుంచి రక్షణ, అది జరిగిపోయింది నువ్వు విశ్వాసం ఉంచుంటే. 2వది పాప శరీర స్వభావం నుంచి రక్షణ, అనుదినం క్రీస్తు యేసులో మనం ఆయన ఆత్మ ద్వారా. 3వది నిత్యమైన రక్షణ ఒకటి ఉంది.
పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఏ రక్షణ? కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ. ఏమిటది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన మన పాపులుగా ఒక్కసారి అర్పించబడి కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై రెండవసారి పాపం లేనివాడుగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ దినమున పాపం యొక్క సన్నిధి నుంచి మనం విడుదల పొందబోతున్నాం. అక్కడ మన రక్షణ సంపూర్ణమవుతుంది. ఈ రాత్రి యేసు ప్రభువు వారు లేచాడు. 4వ తలంపు, ఆయన కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు అనే విషయం చెప్పాను. ఇటు ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి మన బలహీనతల్లో మనతో సహానుభవం కలవాడు, మనం శోధించబడినప్పుడు శ్రమల్లో మనతో పాలివాడు. కాబట్టి ఏమైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకుందాం. తర్వాత తలంపుకు మనం వెళ్దాం. రండి దయచేసి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోయి యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు, 1-3 వచనాలు. నేను 3వ వచనం మాత్రమే జ్ఞాపం చేస్తున్నాను. నేను వెళ్తున్నాను, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాడట? నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అవును, ఎప్పుడు వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఒక మాట అన్నాడు కదా, మరియా నీవు నన్ను ముట్టుకోదు. మరియు తను బయలుపరుచుకున్నాడు. ఆయన పునరుత్థానమై ఆయన చూస్తే మరి అన్నది, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ని ఎత్తుకొని పోయినలా నాతో చెప్పవా, నేను ఆయన్ని మోసుకొని పోదా అని అంటే, అప్పుడు ఆయన మరియా, ఆ స్వరమే ఎన్నిసార్లు భూమి మీద ఆయన పిలిచాడు మరణించకముందు. పునరుత్థానమైన తర్వాత అదే స్వరం, అదే పేరు ఉచ్చరించాం, మరియా. వెంటనే ఆమెకు అర్థమైంది, రబ్బుని. పడబోతే కాళ్ళ మీద, నీవు నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు నన్ను ముట్టుకోవద్దంటావయ్యా? అందరు పోయినా నేను ఇక్కడే ఉన్నానే, నన్ను ముట్టుకోనివా? లేదు, నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి యొద్దకు. నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి, ఆయన దగ్గర నేను వెళ్ళాలి. కాబట్టి అది ఆయన చెప్పాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి. అవును, నిజమే. హెబ్రీ 9వ అధ్యాయం 24వ వచనం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత ఆయన పరలోకముందు దేవుని సముఖమున ఆయన ప్రవేశించాడు. సరే, ఈ విషయం చెప్పమ్మా అందరికీ అన్నాను. అప్పుడు యేసు ప్రభు వారు ఇంకా చనిపోలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళుచున్నాను. పరలోకానికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. ఆ స్థలం సంగతి ఏమో కానీ, అయ్యా నువ్వు మాత్రం పోనే పోవద్దు. ఎందుకు? నువ్వు పోతే మా పని ఏం కావాలి? అర్థమైందా? నువ్వు పోతానంటావేంటి? నువ్వు పోతే మా పని ఏం కావాలి? అస్సలు కుదరదు. సీమోను పేతురు అయితే పట్టుకోరన్నాడు, అది నీకు దూరమవును కాక. మరణం. ఆయన మరణించకపోతే సమాధి లేదు, సమాధి లేకపోతే పునరుత్థానం లేదు, పునరుత్థానం లేకపోతే పైకి ఆయన వెళ్ళలేడు. వాళ్ళకి అర్థం కాలే. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళటం మీకు ప్రయోజనం. ఏం ప్రయోజనం? నేను వెళుతున్నా, మీ కొరకై స్థలమును సిద్ధపరచ వెళుతున్నా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువైన క్రీస్తు పునరుత్థానుడు అయినందున, ఆ ప్రభువైన క్రీస్తు ఆయన ఎక్కడైతే ఉన్నాడో మనమును అక్కడ ఉండలాగా మన కొరకై స్థలం సిద్ధపరుస్తున్నాడు. 14వ అధ్యాయం 3వ వచనం, నేను ఉన్న చోట మీరు నాతో కూడా ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండుడికి ఏం చేస్తానన్నాడు? తీసుకొని పోతానన్నాడు. ఈ లోకంలో మన కొరకు కావలసిన సిద్ధపరుస్తున్నాడు. జీవించచ్చు. ఆయన పునరుత్థానమే పరలోకానికి వెళ్ళి మన కొరకు శాశ్వతమైన గృహం ఆయన సిద్ధపరుస్తున్నాడు.
అది ఎలాంటిది ఒక మాట చెబుదాం, తర్వాత తలంపుకు వెళ్దాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం ఈ మాటను చూస్తాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం చదవండి దయచేసి. అప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారి దేవుడైండును, వారు ఆయన ప్రజలయ్యిందురు. దేవుడు తానే వారికి దేవుడైండి వారికి తోడై ఉంటాడు. అక్కడ మరణం లేదు, ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, మరణం ఇక ఎన్నడూ ఉండదు. అంటే దీని గురించి ఏం చెప్పాలంటండి? చెప్పండి, ఏం చెప్పాలి దీని గురించి? శాశ్వతమైన గృహం మన కొరకు సిద్ధపరచి వెళ్ళాడు. ప్రభువైన క్రీస్తు పునరుత్థానమే గన కాకపోతే నీకు నాకు మరణం తర్వాత ఉండబోన్నటువంటి ఆ శాశ్వతమైన చిరాగృహం మనకు సిద్ధపడి ఉంచేవాడు కాదు. దేవుని స్తోత్రం. మనకుంది ఒక గృహం. ఎలాంటిదో, ఎంత అద్భుతమైనదో. ఈ లోకంలో ఎన్ని కట్టుకున్నా, ఏం చేసుకున్నా అక్కడ ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, మరణం ఉంటుంది. అయితే ఆయన నిర్మిస్తున్న చిరాగృహంలో ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, మరణం ఇక ఉండదు. పాతవి గతించాయి, ఇక సమస్తమును నూతనమైనాయి. అలాంటి అద్భుతమైన శ్రేష్టమైన గృహం నీ కొరకాయే ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది కేవలం పునరుత్థానమే సాధ్యపరిచింది. మరొక తలంపుకి వెళ్దాం. ఒకవేళ ముందుకు పోకుండా ఓ తలంపుతో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని అంటే ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడారు. అయితే ఆయన పునరుత్థానాన్ని గురించి మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆయన పునరుత్థానం మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇస్తుంది అని. ఏమిటా నిరీక్షణ? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం 16లో ఈ మాట చూస్తాం. చూడండి మీ బైబిల్లో. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. అప్పుడు క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట లెగుస్తారు. ఆ మీద సజీవులమై నిలిచిన మనము మార్చబడతాం. కాగా మనం వారిని ఆకాశమండలకు మేఘల మీద కొనిపోబడతాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఏంటండి ఇది? మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనే ఉన్నాం. 14వ వచనం అంటే యేసు మృతుల్లో నుంచి తిరిగి లేచాడని నమ్మితే యేసునందు నిద్రించిన వారిని కూడా ఆయన తనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడన్నాడు. సరే, ఇంక నేను ఎక్కువ వాక్యాలు చెప్పడం లే, ఒక్క మాట జ్ఞాపం చేస్తున్నాను. యేసు పునరుత్థానం కావడం ద్వారా క్రీస్తులో మరణించిన మనం ఒక దినాన అద్భుతమైన పునరుత్థానం మనకుంది. అది జ్ఞాపకం చేస్తున్నాను. మనకే కాదు, ఓ సోదరుడా సోదరి, నువ్వెక్కడు నీ మాటలు వింటున్నప్పటికీ, నీవు ఇంకా క్రీస్తునందు విశ్వాసం చేసి రక్షణ పొందకపోయినా, నువ్వు పాపంలో చనిపోయినా నీకును పునరుత్థానం ఉంది. అది వేరే పునరుత్థానం. చస్తే మన్ను గాలిలో కలిసిపోయింది, అయిపోయింది, ఇంకేముంది నరకం గిరకం అనుకుంటున్నావా? నీకు పునరుత్థానం ఉంది, నీకు తీర్పు పునరుత్థానం ఉంది, నీకు పునరుత్థానం ఉంది. దేవుని న్యాయపీఠం నువ్వు నిలబడాలి. నీకు పునరుత్థానం ఉంది. నీవు దేహమందుడు చేసిన నీ ప్రతి కార్యానికి, ప్రతి పాపానికి నీకు లెక్కప్ప చెప్పాలి. ఆ రోజు గ్రంథంలో నీవు గూర్చి వ్రాయబడిన నీ క్రియలన్నిటి బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడకపోతే, ఎవని పాపములు క్షమించబడలేదో అలాంటి వాడు అగ్ని గంధకముతో మండు గుండములో పడవేయబడును. అక్కడ అగ్ని ఆరదు, నీ ఆత్మ చావదు. నీ బాధ సంబంధమైన పొగ నరకంలో ఈ గాలు లెగుస్తుంది. చస్తానులే, మన్ను గాల్లో అనుకుంటున్నావా? లేదు, నీకు పునరుత్థానం ఉంది. యేసయ్య తిరిగి లేచడం వలన మృతుల పునరుత్థానాన్ని తీసుకొని వచ్చాడు. అయితే రక్షించబడిన దేవుని బిడ్డలేక పునరుత్థానం గురించి ఏంటి? యోబు అంటాడు తన వాక్యము 19వ అధ్యాయం 25వ వచనం. రండి చదవండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగు. ఆ విమోచకుడు సజీవుడు.
యోబు ఆ రోజే ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడే అద్భుతం. ఏదో లేచిన తర్వాత చెప్పుకోవడం కాదు. మనం పూర్వము దైవజనులు ప్రభు అయిన క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ముందే ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పునరుత్థానమైనాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన పునరుత్థానమయ్యి ఆయన జీవించుతూ ఉన్నాడు. ఇప్పుడు యోబు అంటాడు, నాకు తెలుసు నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అయిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఇంకో మాట, ఆయన భూమి మీదకి వస్తాడు మరలా. అప్పుడు ఏమవుతుంది అప్పుడు తర్వాత చదవండి. ఈలాగు నా చర్మం నేను చనిపోతా, నా చర్మం చీకిపోతుంది. తరువాత నేను శరీరంతో దేవుణ్ణి చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, ఎవరో కాదు, నేనే కనులారా ఆయన చూస్తాను. అంటే ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ ఈయనేం చెప్పుకున్నాడు? ఇంత చదివి చెప్పరేంటి? ఈయనేం చెప్పుకున్నాడు? ఇంత విని ఊరుకుంటారేంటి? తన పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. అర్థమైందా? యేసయ్య పునరుత్థానాన్ని గురించి మాట్లాడిన ఈ భక్తుడు చివరికి అది తన పునరుత్థానానికి చెప్పుకున్నాడు. నేను లేస్తా, యేసయ్య పునరుత్థానం నీకు నాకు మృతుల్లో నుంచి జీవం నిత్యమైన పునరుత్థానాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. కాబట్టి ఒక దినం క్రీస్తులో మనం చనిపోయినా, సమాధి చేయబడినా, క్రీస్తులందు మృతులైన వారందరూ మొదటి లెగుస్తారు. ఇదే మొదటి పునరుత్థానం. ఆ గొప్ప నమ్మకం మనకుంది. అందుకనే యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. చదవండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండినడలా నాకు విడుదల కలుగు వరకు. కాబట్టి ఇక్కడంటాడు నాకు విడుదల కలుగుతుంది, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అన్నాడు. 1920లో బ్రతుకుతాను నేను, నాకు విడుదల కలగబోతుంది. ఈ క్షయం అనేది అక్షతను స్వతంత్రించుకుంటుంది. ఈ మరణం విజయమందు మింగివేయబడుతుంది. ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు నేను సజీవుడుగా ఉంటే మార్చబడతా, చనిపోయి మార్చబడితే తిరిగి లేవుస్తా. నేను ఆయన కనులారా చూస్తాను. పునరుత్థానం ఉంది. అలాగైతే ఏమన్నాడు తర్వాత? నా యుద్ధ దినములన్నీ నేనేం చేస్తానంట? కనిపెట్టుకోనంట. యోబు యొక్క జీవితం ఎలాగుందంటే చెప్పండి ఒక మాట. మీరు చెప్పాలి ఒక మాట. యోబు జీవితం అంతా ఎలాగుంది చెప్పండి. మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే. పాట పాడదాం కదా, అది కూడా గుర్తు రావడం లేదా? యోబు జీవితమే కాదు, నా యుద్ధ దినాలన్నీ. అవును, ఈరోజు రక్షించబడిన క్రైస్తవ జీవితంలో ఇలాంటివి ఉన్నాయి. అయితేనేం భయపడతామా వాటికి? అందుకే అంటాడు పౌలపస్తులు, కరువైనా, ఖడ్గమైనా, తెగులైనా, వ్యాధి అయినా, రోగమైనా, మరణమైనా, దేవదూతలైనా, మరి ఏమైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏం చేయదట. ఎందుకు? ఇవన్నీ వస్తాయి పోతాయి, ఆఖరికి నేను చనిపోయి సమాధి చేయబడతా. అయితే నా ప్రభు వస్తున్నప్పుడు నేను ఆయనతో లేపబడతా. ఇదిగో సదాకాలం ప్రభుతో కూడా ఉంటా. ఇది శుభప్రదమైన నిరీక్షణ. మన పునరుత్థానాన్ని గురించి మనం ధైర్యపడం, క్రీస్తునందు నిద్రించిన వారిని గురించి బాధపడం, మరణానికి మనం భయపడం. మరణ భయం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. ప్రభు వచ్చినప్పుడు పునరుత్థానం కలిగి ప్రభు అయిన క్రీస్తుతో సదాకాలం మనం ఉంటాం. అందుకనే ఈ దేహంలో రక్షించబడిన ప్రభు బిడ్డలారా, యుద్ధ దినాలు కనిపెట్టుకుందాం, ఓపికతో ఉందాం, ముందుకు సాగిపోదాం. ఒక దినం ఉంది, అద్భుతమైన మహా ఆశ్చర్యమైన దినం. కనుక అట్టి దినం నిరీక్షిస్తూ మన జీవితంలో క్రీస్తులో కొనసాగుదాం. ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకుందాం. ఇక్కడే నేను ఆపుతున్నాను. రండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాకు దీవించు.
మీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో మీరు కార్యం చేయం. మీరు ఈ గ్రంథం మాకు ఇచ్చారు, మీ వర్తమానం మేము చెప్పుకున్నాం, విన్నాం. మా జీవితానుభవం కావాలని మీ ఆశ. లూకా 24:6 మూడవ దిన సజీవుడై తిరిగి లేచారు. ఈరోజు ప్రపంచం యావత్తు క్రీస్తు లేచాడని చెబుతున్నారు. ఇది వాస్తవం. మీరు లేవడం మా జీవితాల్లో మాకు ఏం మేలో ప్రయోజనమో జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఈ తలంపులు మాకు దీవించం. మీరు ఆ సెలవుకి ఎక్కినప్పుడు నిశ్చయంగా మేము ఆ సెలవులో ఉన్నాము. మీరు చనిపోయి పాతిపెట్టబడి అగాధంలో దిగినప్పుడు అంతకంటే మేము మా పాప అపరాధాలు బట్టి శాపగ్రస్తమైన మరణంలోను, అంతేకాదు అగాధంలోనికి దిగిపోయి ఉన్నాం. అయ్యా, నీవెక్కితివే ఆ సెలవులో, నేనక్కడ ఉండగా చూస్తూ ఊరకుండలేదే. శరీరధారే లోకానికి ఏర్పించి ఆ శాపగ్రస్తమైన మరణంతో నాతో నీవు ఐక్యపరచుకుంటువే. నా పాప అపరాధాలు బట్టి ఆ గాధంలోనికి దిగిపోయిన నా బ్రతుకును నీవు చూస్తూ ఊరకుండగా నీవు నా కొరకై ఆ గాధంలోనికి దిగితివే. దేవా, నీవు ఆ గాధమును జయించి లేచి నన్ను నీతో కూడా లేపడానికే నువ్వు తిరిగి లేచావే. అగాధంలో పాతాళం నుంచి క్రీస్తును పైకి తెచ్చుడికి ఎవడు వెళ్తాడు? లేదు. జీవాధిపతిని మీరు సిలువ చంపారు, కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపి ఉన్నాడు. క్రీస్తు లేచాడు నన్ను లేపడానికే, సిలువ మీద నుంచి నన్ను దింపడానికి, అగాధంలోంచి నన్ను విడిపించడానికి, క్రీస్తుతో కూడా నన్ను లేపి ఆయనతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టడానికి. నా ప్రభువా, నీవు మరణించి నీవు సజీవుడు అయి తిరిగి లేచావు. ఈరోజు ఇంకా ఎవరు జన్మించిన వారి పాపంలోనే జీవిస్తున్నారు? ఇంకా ఎవరు పరలోకానికి వచ్చిన ఆశ లేక పాతాళమునకు పోవు ఆ స్థితిలో అనుభవంలోనే ఉన్నారు? మీరు వారిని ప్రేమిస్తున్నారు. మీరు మీతో కూడా వారిని లేపాలనేది మీకు ఉద్దేశం. మరణంలోంచి జీవంలోనికి దాటింప చేయాలనేది మీ తలంపు. అయితే ఇది సాధ్యం కేవలం మేము పశ్చాత్తాపడి మా పాపంలో పోని ప్రభువైన క్రీస్తులో మేము విశ్వాసం ఉంచినట్లయితే. ఇక్కడ కూర్చున్న మా పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దగ్గర దూరంగా ఉండి విన్న వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దేవా, దయతో మీరు కనిగించు. ఇంకే ఎవరు ఈ అనుభవంలోకి రాలేదో వారి కోసం పేరున జ్ఞాపకం ప్రార్థన చేస్తున్నాం. కనికరించాం. మీ కలువరి ప్రేమను వారికి కాళ్ళ తన్నకుండా సాయం చేయము. మీ అందరి విశ్వాసం, మీ రక్షణ వారి దయచేయము. వారి పాపను క్షమించం. వారి మరణాన్ని తొలగించం. వారి అగాధంలోంచి తిరిగి లేపబడి పునరుత్థాన అనుభవంలోకి వచ్చురుగాక. ప్రభువైన క్రీస్తుతో పరలోకంలో కూర్చొని పెట్టబడుదురుగాక. పరలోకంలో వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడునుగాక. ఇదే సమయం. అలాంటి మా ప్రియులు ఇంకెవరైనా ఉంటే వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొందిన విశ్వాసమైన మాకు మీ వాక్యాన్ని దీవించాం. మీరు గన లేపబడి ఉండకపోతే మేము నీతిగా తీర్చబడలేం. నీతిమంతులుగా సంపూర్ణంగా మహిమల సంఘముగా పరిశుద్ధపరచబడలేం. ఇలాగ ఇంకా కొన్ని తలంపులు మాకు జ్ఞాపం చేస్తూ వచ్చినందులకై మీకు ఎంతో స్తోత్రాలు. మీరు లేచారు, గొప్ప నామం కలిగి ఉన్నారు. ఆ నామం ఈరోజు మాకు పెట్టారు. మూడవది అద్భుతమైన విషయం, మీరు లేచారు, తండ్రి కుడి పార్శ్వం కూర్చొని విజ్ఞాపనం చేస్తున్నారు. మాకు ఒక అడ్వకేట్, మాకు ఉత్తరవాది తండ్రి వద్ద ఉన్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. అందుకే ఈ లోకంలో ఈ శరీరం మంది ఇంకా ఇలా జీవించగలుగుతున్నాం. మా ప్రభు లేచాడు, మా కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళాడు, చేస్తున్నాడు. ఒకరోజు వస్తుంది, నేను వస్తానని చెప్పాడు. ఆ చక్కని శ్రేష్టమైన శాశ్వత గృహానికి, ఎక్కడ ఏడుపు లేదో, దుఃఖం లేదో, వేదన లేదో, బాధ లేదో, మరణం లేదు. అది ఆశిస్తూ నిరీక్షిస్తూ ముందుకు సాగుదాం గాక. అంతేకాదు, మా మత్స్య దేహం లేక
విమోచన పునరుత్థానం గురించి మాట్లాడారు. యేసయ్య నీవు లేచావు కాబట్టి నేను పునరుత్థానం అవుతాను. యోబుకు వలె ఆ నిశ్చయత ఇక్కడ ప్రభు నమ్మిన వారందరికీ అనుగ్రహించబడింది. నా ప్రభు విమోచకుడు భూమి మీద నిలుస్తాడు. అప్పుడు నేను ఆయన చూస్తాను, దేహంతోనే చూస్తాను. ఈ చర్మం చీకిపోయినా కూడా నా కన్నులతోనే చూస్తాను, మరెవరో కాదు, నేనైనా చూస్తాను. దేవునికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ నిశ్చయత మాకు అనుగ్రహించారు. అందుకే స్తోత్రాలు. ఈ లోకంలో మా దినాలన్నీ ప్రభువును చూస్తూ ఓపికతో ముందుకు సాగిపోవడానికి మీరే సాయం చేయండి. ఏమైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సాయం చేయండి. మా కొరకే నిరంతరం విజ్ఞాపనం చేస్తున్నావు. స్తోత్రాలు. మీ వాక్యాన్ని మాకు దీవించమని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దయచేసి ప్రార్థన ఉండాలని మనం చేస్తున్నాం. మళ్ళీ ఎంతో నేనేం చెప్పడం లేదు. ఇక ఇంత ప్రభు తన వాక్యంలో తన ఆత్మలో మాట్లాడాడు, మనం విన్నాం. ఒక్కటే మాట్లాడుతున్నాను. చూడు, యేసు ప్రభు వారు నీ పాప అపరాధాలు బట్టి నువ్వు చచ్చిండగా శాపగ్రస్తమైన మరణం నీది, ఆ శిలువ నీది, ఆ శిలువ బరబ్బది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడ్డాడు. బరబ్బా విడుదల పొందడానికి యేసయ్య శిలువను తీసుకున్నాడు. నీవు విడుదల పొందడానికి యేసయ్య శిలువను తీసుకున్నాడు. పాతాళమును గురించి నాశనానికి దిగిపోవలసిన వారు మనం. అయితే ప్రభు అయిన క్రీస్తు దిగాడు. ప్రభు నీ స్థలాన్ని తీసుకున్నాడు. నిన్ను లేపడానికి, తనతో కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడతావా? అలాగైతే పశ్చాత్తాపడి ప్రభు అయిన క్రీస్తు నామమున విశ్వాసం ఉంచు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా, పాపిని క్షమించు. నా మరణం నువ్వు తీసుకున్నావు, నా పాతాళం నువ్వు తీసుకున్నావు. నీ పునరుత్థానం నేను, నీ జీవంలో నేను పాలువాడను కావడానికి ఈరోజు నేను నిన్ను అంగీకరిస్తున్నా. నా హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నా. నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగని చెప్పు. మౌనంగా ఉన్నవారు అలాగ ఉన్న చోటనే ఒక చిన్న మాట అడుగుతున్నాను. ఈ తీర్మానం నువ్వు చేసుకోగోరుతుంటే దగ్గర దూరంగా ఉన్న నీవు ఎవరైనా సరే, నేనే చూడాలని లేదు, కానీ నీ చేయి పైకెత్తి చూపు, నీ కుడి చేయి. ప్రభు చూస్తున్నాడు. నీ కుడి చేయి పైకెత్తి చూపు. నీకోసం మేము ప్రార్థన చేస్తాం. నీవు కుడి చేయి పైకెత్తి చూపడం ఇది నీ తీర్మానాన్ని చూపిస్తుంది. అటు నీకోసం మేము ప్రార్థన కోరుతున్నాం. ఎవరైనా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. నీ సంగతి ఏంటో నువ్వు ఆలోచించుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నా. నీవి తీర్మానం చేసుకో. క్రీస్తు లేచాడు, ఆయన సజీవుడు. ఆయన లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన నిన్ను నన్ను మనం లేపడానికే. ఇంకెవరైనా దగ్గర దూరంగా ఆ కుడివైపుకి వెళ్ళండి. సిస్టర్స్ వైపు, కుడివైపు. బ్రదర్స్ ఇంకా దగ్గర దూరంగా ఉన్నారు. కార్డు మీకు అందితే చేయి మీరు దింపండి. కార్డు మీకు అందకపోతే, తీర్మానం చేయగోరుతుంటే ఈ కుడి చేయి దయచేసి పైకి చూపాలని మీకు మనం చేస్తాం. ఇదేదో మీ కొరకై ప్రార్థన, మీ వ్యాధి బాధలు ఇంకితరత కోసం కాదు. నీ హృదయపూర్తిగా మనసులో, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా మరణం నువ్వు తీసుకున్నావు, నా పాతాలు నువ్వు తీసుకున్నావు, నన్ను నీతో ఐక్యపరిచి మరణంలోంచి నన్ను జీవంలోకి తాగడానికే నువ్వు లేచావు. ఈరోజు నేను అదే ఇష్టపడుతున్నా. నా ప్రార్థన అంగీకరించు, నా జీవితాన్ని మార్చు, నా పేరు జీవగ్రంథంలో రాయి, నీతో నన్ను కూర్చుండబెట్టు. ఇంకెవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేయి కనిపించలాగన పైకెత్తి చూపండి. ప్రార్థనతో ముగించుకోబోతాం. రక్షణ పొందిన విశ్వాసులు, కుర్చీల మీద కూర్చున్న సిస్టర్స్, కార్డ్స్ వారికి అందించండి. ఇంకెవరైనా బ్రదర్స్, వెనక భాగంలో ఉన్నవారు, సిస్టర్స్ అక్కడ కింద కూర్చున్నవారు, కార్డు అందిన వారు చేయి దింపండి దయచేసి. ఇంకెవరైనా ఉంటే
మీకోసం మేము ప్రార్థన చేసి ముగించగోరుతున్నాం. ఇది ప్రభువైన క్రీస్తు పునరుత్థానమైన దినం మాత్రమే కాదు, మరణమును మృంగి చేయడం అక్షయతగా మార్చి ఆయన జీవించుచున్న ఆయన పునరుత్థానమే కాదు, ఈ దినం ఆయనతో నీ పునరుత్థానం అవునుగాక. నీవు మరణంలోంచి జీవంలోకి దాటించబడదువుగాక. దేవుని కృపావరమైన నిత్య జీవం నీవు అనుభవించదువుగాక. ఇంకెవరైనా మీ కుడిచే కనిపించాలని పైకి చూపితే కార్డు మీకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యాన్ని మాకు దీవించు. మా హృదయాల్లో నీరు గట్టి మీరే ఫలింపచేయం. సమస్త జలముల యొద్ద విత్తనములు విత్తుచు గార్ధబుల ఎద్దులను పోనిచ్చు మీరు ధనులని చెప్పారు. మేము విత్తాము ఒక ఆహారం నీళ్ళ మీద వేసినట్టు. మీరు మీ చిత్త ప్రకారం మీ దయల సమయంలో ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని మీరు జరిగించు చూడమని అడుగుతున్నాం. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తమ కుడి చేతిని చూపించి తీర్మానపు కార్డు తీసుకొని తమ తీర్మానాన్ని తెలియపరిచారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో ఈ గొప్ప రక్షణ మీరు జరిగించు. ప్రేమల తండ్రి, రక్షణ ఆనందం చేత వారిని నింపండి. నిత్యజీవ వరం చేత వారిని తృప్తిపరచండి. వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడుగాక. ఇంకెవరు కాదని నిరాకరిస్తున్నారటి వారితో మీరే మాట్లాడండి. రక్షించబడిన విశ్వాసులమైన మాకు మీ పునరుత్థానం మాకెలాగా ప్రయోజనమో జ్ఞాపం చేస్తూ వచ్చిన స్తోత్రాలు. రక్షణ పొందామని చెబుతూ ఇంకా ఎక్కడైనా అపవిత్రత మాలిన్యానికి మేము తావిస్తుంటే క్షమించండి. మీ పునరుత్థానం మమ్మల్ని నీతిగా తీర్చేది. మీరు జీవించచ్చు మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచువాడవు. ఆ అనుభవంలో జీవించి సాగిపోదుగాక. మీరు మా ముందుంచిన ఆయన తలంపులు మాకు దీవించు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం మాకు దీవించం. పరిమెట్ట ఒలివుల కొండ ప్రార్థన మందిరం, అక్కడ సంఘం, దాసు కుటుంబం, బాగున్న ప్రియులు, పరిశుద్ధుల కుటుంబాలు అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. చుట్టూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మా విశ్వాసులందరూ, దేవుని సేవకులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. మీరు దీవించండి. ముందున దినాలు కొరే మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓ పాటలో ఒకటి 2 చరణాలు మనం పాడుకుందాం. కార్డులు తీసుకున్నవారు దయచేసి ఆ క్రింద చిన్న భాగం ఒకటి ఉంటుంది, దాని మీద మీ పేరు, అడ్రస్, మీ ఫోన్ నంబర్ వేయండి. ముఖ్యంగా మీ పేరు, ఊరి పేరు, ఫోన్ నంబర్ వేయండి చాలు. ఆ క్రింద చిన్న భాగం చింపి మాకు ఇవ్వండి, పెద్ద భాగం మీ దగ్గరే ఉంచుకోండి. ఇంటికి వెళ్ళి ఆ కార్డులో ఉండే వాక్య భాగాలు మీ బైబిల్ తెరిచి చదవండి. ఇంటికి వెళ్ళి ఆ కార్డులో ఉండే చిన్న ప్రార్థన మాటలు మీరు కళ్ళు తెరిచే చదవండి. ఆ మాటలు యథార్థంగా హృదయపూర్వకంగా పలకండి. ఆ మాటలు ప్రభు క్షమించాడు, రక్షించాడని ప్రభువును స్తుతించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా స్థానిక మందిరం, సంఘానికి క్రమంగా వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాం. క్రమంగా బైబిల్ చదవాలని, ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుల సహవాసం, ఇలాంటి కూడికలో పాలు పంచు ఆత్మీయంగా మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. సేవకులు వచ్చి వచ్చిన పాటలో 2 చరణాలు పాడతారు. కార్డు పంచిపెట్టిన వారు దయచేసి ఆ కార్డులు మళ్ళీ చింపి తీసుకోండి. ఈ లోపల మీరు రాయండి. చేత కాకపోతే దగ్గరున్న వారితో రాయించండి. ఆ క్రింద చిన్న భాగం చింపి మళ్ళీ మాకు ఇవ్వాలని మీకు మనవి చేస్తుంటున్నాం. సంఖ్య 290, 287 గీతం గీతం జయ జయ గీతం.
గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చివరి వచనం. గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయ వీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. నీ మేళ తాళ వాద్యముల్ పూర లేతి ధ్వనించుడే. నీ మేళ తాళ వాద్యముల్ పూర లేతి ధ్వనించుడే. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. దయచేసి ప్రకటనలు గమనించండి. గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా గత వారం అంతా ఆయా స్థలాలలో ప్రత్యేక బహిరంగ కూడికలు, తర్వాత స్వార్థ ప్రకటన పరిచర్య చేయటానికి ప్రభు
ఎంతో సహాయపడ్డారు. చాలామంది క్రైస్తవేతరులను కలుసుకోవడానికి, వాళ్లకు పత్రికలు, బైబిల్స్ ఇవ్వడానికి, కూడికలకు ఆహ్వానించడానికి వారు కూడా వచ్చి దేవుని మాటలు వినడానికి ఎన్నో స్థలాలలో ప్రభు సహాయపడ్డారు. ప్రకటించబడిన వాక్యం, ఇవ్వబడిన పత్రికలు, వారిని వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడినవి ప్రభు ఆశీర్వదించి, ప్రభు అనేకులను రక్షించి సహవాసములో చేర్చాలని దయచేసి మీరు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాం. దైవజనులు చివరి కూడికకు రావాలని మనం ప్రార్థించగా ప్రభు వీలు కల్పించి, ప్రభు తన దాసులను నడిపించి వర్తమానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడినందుకే ప్రభుని స్తుతించి ఘనపరుస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇలాగే ప్రతి సంవత్సరం మనం గుడ్ ఫ్రైడే కూడికలు జరిపించుకుంటాం. పోయిన సంవత్సరం కూడా దైవజనులు వచ్చి చివరి కూడికలో మనకు వాక్యం అందించి ముగించారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని మనం ఆశించి ప్రార్థించిన ప్రకారం ప్రభు అలాగూ చేసినందుకే ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉన్నాం. చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత వచ్చిన మీ అందరికీ స్థానిక సంఘం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ భోజన సహవాసములో పాలు పొంది వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాం. సిస్టర్స్కి 2 కౌంటర్స్ పెడతారు, బ్రదర్స్కి 1 కౌంటర్ ఉంటుంది. స్థానికంగా ఉండే పరిశుద్ధులు ఎవరు ముందు ఇతరులకు అవకాశం ఇద్దాం. ఇతరులు భోంచేసి వెళ్తారు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు. అలాంటి వారికి, పెద్ద వయసులో ఉండేవారికి ఏదైనా మీరు సహాయం చేయండి. వాళ్ళంతా అయిన తర్వాత అప్పుడు అందరం కలిసి భోజనం చేయవచ్చని మీకు మనవి చేస్తున్నా. వడ్డించట్లో సహకరించేవారు మీరు త్వరగా ఏర్పాట్లు చేయండి. ఒక పాట పాడతారు, అప్పుడు కౌంటర్స్ ఎక్కడ పెట్టాలో మీరు త్వరగా అరేంజ్ చేసుకోండి. ఒక పాట అయిపోయే లోపుగా కౌంటర్స్ రెడీ చేసుకుంటారు. దయచేసి మిమ్మల్ని అడిగితే కొంత వాళ్ళకి వీలు కల్పించండి కౌంటర్స్ ఏర్పాటు చేయడానికి. అంత అయిన తర్వాత ప్రార్థన చేస్తాం ఇక్కడే, అప్పుడు మీరు లేచి వెంటనే భోజనం మరి చేయవచ్చని మీకు మనవి చేస్తున్నాం. ఒక పాట పాడేటప్పుడు చివరి ప్రార్థనతో ముగించేస్తారు దైవజనులు. అయిన తర్వాత ఒక పాట పాడతాం. పాట అయ్యే వరకు అంతా కూర్చోండి దయచేసి. ఒక 10 నిమిషాల్లో కౌంటర్స్ రెడీ అయిపోతాయి. అయిన తర్వాత మీకు చెప్తాము. ప్రార్థన చేసిన తర్వాత వెలుపట గ్రామాల నుంచి వచ్చిన వారు మీరు భోంచేసి వెళ్ళండి. స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్లకు తగిన సహాయం మీరు చేయాలని మీకు మనవి చేస్తున్నాం. ఇరవై 28వ తారీఖు నుంచి VBS పరిచర్య ఉంది ఎష్కోల్లో. వస్తుంది, దయచేసి గమనించండి. ఈ నెల 28వ తారీఖు నుంచి విరామ బైబిల్ పాఠశాల ఈ చుట్టుపక్కల ఉండేవారంతా ఎష్కోల్లో జరిగే VBS పరిచర్యలో పాలు పొందండి. ఇంకా ఇతర స్థలాల్లో VBS పరిచర్య జరుగుతుంది, ప్రార్థించండి. తర్వాత మే నెల 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఒంగోలులో కొత్త బైపాస్ ప్రక్కన పోయిన సంవత్సరం జరిగిన ప్రాంతంలో పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతాయి. మరి ఎష్కోల్ నుంచి సంఘం దైవజనులు ఆహ్వానిస్తున్నారు. మీ అందరికీ ప్రకటన చేస్తాం, ప్రార్థిస్తున్నారు. మీరంతా తప్పకుండా పాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. యవనస్తులు గమనించండి, ప్రభుచితమైతే ఎల్లుండి నుంచి మళ్ళీ ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో మరి పరిశుద్ధ సమాజ కూడికల ప్రకటన, తర్వాత వాల్ పోస్టర్స్ అంటించడం, ఈ పరిచర్య మనం కలిగి ఉంటాం. రేపు కాకుండా ఎల్లుండి నుంచి. కాబట్టి సహోదరులు యవనస్తులంతా మీకు చెప్పినప్పుడు వీలు చేసుకొని ఈ క్యాన్వాసింగ్లో వాల్ పోస్టర్స్ అంటించే పరిచర్యలో తప్పక పాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. చివరి ప్రార్థనతో మనం ముగించుకుంటాం. అయిన తర్వాత పాట పాడతాము. మీకు చెప్పినప్పుడు అప్పుడు మీరు భోజనానికి లేవండి. పాట పాడే టైంలో కౌంటర్స్ మీరు రెడీ చేసుకోండి వెంటనే. ప్రార్థన చేసుకుందాం. గొర్రెల గొప్ప కాపురేణి యేసు అని మన ప్రభువును నిత్య నిబంధన సంబంధముగు రక్తమును బట్టి ఆయనను మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు.
అది మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. యేసుక్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడదాము.